నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను బలరాం. ప్రస్తుతం రీసెంట్గా ఒక హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్ స్టడీకి సంబంధించి ఒక వార్త అయితే చాలా వైరల్గా మారుతోంది. దానికి సంబంధించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 2008, 2017 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పుట్టిన పిల్లల్లో కొంత ఎప్పటికైనా సరే జీర్ణకోశ సంబంధించిన క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అంటూ కూడా ఈ స్టడీ చెబుతోంది. నిజంగా ఇది ఎంతవరకు నిజం? ఈ స్టడీ చెబుతోంది ఏంటి? దాని సారాంశం ఏంటి? మరోవైపు క్యాన్సర్ ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తూ ఉంది? క్యాన్సర్ రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? పురుషుల్లో వచ్చే క్యాన్సర్ ఎక్కువగా ఏంటుంటుంది? మహిళల్లో వచ్చే క్యాన్సర్ ఏ రకంగా ఉంటుంది? దాన్ని ముందుగా గుర్తిస్తే ఎంతవరకు క్యూర్ చేయడం నయం అవుతుంది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ డాక్టర్ జీవి నాగార్జున రెడ్డి గారు, ఆంకాలజిస్ట్. ఆయనతో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగార్జున రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు 10 టీవీ. థ్యాంక్ యూ అండి. రైట్, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రీసెంట్ స్టడీ అయితే ఈ రకంగా చెప్తుంది సార్. అంటే 2008 to 2017 మధ్య ప్రపంచవ్యాప్తంగా పుట్టిన పిల్లల్లో జీర్ణకోశ సంబంధ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ కూడా ఈ స్టడీ చెప్తోంది. అది మీ దృష్టికి వచ్చిందా? మీరేం చెప్తారు? దాని సారాంశం ఏ రకంగా ఉందంటారు? అంటే మీరు చెప్పింది నేను ఐ హర్డ్, అంటే ఇన్స్టాగ్రామ్లో అలా ఎప్పుడో చూశాను రీసెంట్గానే. సమ్ అదే న్యూస్ దేవర్ రీడింగ్ అబౌట్ దిస్ ఆర్టికల్. నేను చూద్దాం అనుకున్నాను, బట్ యాక్చువల్లీ ఐ హావ్ నాట్ దాని గురించి చూడలేదండి, ఆర్టికల్ గురించి చదవలేదు. ఓకే సార్. సో ఇలాంటి ఆర్టికల్స్ చాలా వస్తుంటాయి, బట్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్, అన్నీ నిజాలు కాదండి. ఓకే. అంటే సార్, సహజంగా క్యాన్సర్ అనగానే క్యాన్సర్ అన్న పదం వినగానే పేషెంట్ చాలా భయపడిపోతూ ఉంటాడు. చాలా ఖరీదైన ట్రీట్మెంట్ అంటుంటారు, దానికి మెడిసిన్ కూడా ఉండదు అనే ఒక ప్రచారం కూడా బయట జరుగుతూ ఉంటుంది. అసలు క్యాన్సర్ని ముందుగా గుర్తించడం సాధ్యమవుతుందా? గుర్తిస్తే ఎటువంటి క్యూర్ మనకి ఉంటుందంటారు, తగ్గించుకోవచ్చు అంటారు? సో మీరు చెప్పినట్టు క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వర్డ్ అండి. ఆ పదం చెప్పగానే సగం మంది పేషెంట్స్ అక్కడే భయపడటం కానీ, వాళ్ళ మానసిక స్థితి కంప్లీట్గా మారిపోతుంది. అప్పుడు దాకా ఉన్నది ఒకటి, అప్పుడు సడన్గా మారిపోతుంది. సో క్యాన్సర్ని గుర్తించవచ్చండి, అర్లీగా గుర్తించవచ్చు. దాని ట్రీట్మెంట్ పాసిబుల్ ఉంది, ఖచ్చితంగా నయం చేయొచ్చు. తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే తొందరగా నయం అయ్యే అవకాశం ఉంటుంది, కంప్లీట్గా బయటపడి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. అలా అని ఇది ఇన్క్యూరబుల్ అని చాలామంది క్యాన్సర్ వచ్చిందంటే ఇంకంతే సంగతులు అయిపోయింది అనేది చాలా తప్పండి. ఇవాల్టి కాలంలో విత్ ప్రజెంట్ టెక్నాలజీ, ప్రజెంట్ ఉన్న మనకు మెడికేషన్ ట్రీట్మెంట్ తోటి దాన్ని మనం నయం చేయొచ్చు. ఓకే. అది ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే ఉంది. ఓకే. అంటే ముందుగా మనం గుర్తించాలంటే దానికంటే ఏమైనా పర్టికులర్ టెస్టులు కావచ్చు, లేదంటే ఏదైనా పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సర్కి సంబంధించి రిలేటెడ్గా ఏమైనా టెస్టులు చేయించవచ్చు అంటారా? అది ఎటువంటి టెస్టులు ఉంటాయంటారు? అదే అది మీరు చెప్పినట్టు కరెక్ట్. ఒక పర్టికులర్ ఏజ్, పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొన్ని రకమైన టెస్టులు చేసుకోవచ్చండి. స్పెసిఫిక్గా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే మనం కనుక స్మోకింగ్ చేస్తుండి, ఆల్కహాల్ వాడటం, అలాంటి యూజర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, నోటికి గొంతుకు సంబంధిత క్యాన్సర్లకి స్క్రీనింగ్ ఉంటుంది ఒక ఏజ్ దాటాక. మనం కనుక బాగా రెగ్యులర్గా స్మోకింగ్ చేస్తున్నాం, గుట్కా, టొబాకో అండ్ ఇవన్నీ వాడుతుంటే వాళ్ళు ఖచ్చితంగా నోట్లో ఏమైనా సిమ్టమ్స్, గొంతులో ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకునే అవసరం. అంతే ఆడవాళ్ళకి 45-50 దాటగానే, ఈ మధ్య కొంచెం అర్లీ కూడా ఫ్యామిలీ రిస్క్ ఉన్న వాళ్ళకి, రొమ్ము క్యాన్సర్స్ రిస్క్, ఫ్యామిలీ రిస్క్ ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ చేస్తున్నాం. ఈజీలీ అవైలబుల్ అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఈ మధ్య ఉన్నాయి. డాక్టర్స్ కూడా దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ మ్యామోగ్రఫీ. అంతే ప్యాప్స్మియర్ అంటాం, గర్భసంచి ముఖ ద్వారా గర్భసంచి క్యాన్సర్లకి ప్యాప్స్మియర్. అంతే ఎల్డర్లీ మేల్స్కి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇవన్నీ కొన్ని ఉన్నాయండి స్పెసిఫిక్గా. కొంతమంది ఈ మధ్య దే ఆర్ దెమ్సెల్వ్స్ గోయింగ్ అండ్ గెటింగ్ పెట్ స్కాన్ అంటున్నారు. అలా కాకుండా ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అది ఫ్యామిలీ రిస్క్ ఉన్న వాళ్ళకి, లేకపోతే స్పెసిఫిక్గా ఏజ్ క్రైటీరియా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఆ టెస్టులు వాళ్ళు చేసుకొని ఖచ్చితంగా మనం ముందుగా గుర్తించవచ్చండి. ఓకే. అంటే మెయిన్ రీజన్స్ ఏంటంటారు సార్? క్యాన్సర్ బారిన పడడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఏదైనా ఫుడ్ హ్యాబిట్సా, లేకపోతే మనలో ఉన్న ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవడం వల్ల కొంత తగ్గించుకోవచ్చు అంటారా? అసలు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? క్యాన్సర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. మల్టీ ఫ్యాక్టర్ అంటే ఒక్క కారణం వల్ల రాదు, చాలా కారణాల వల్ల ఇది వస్తుంది. సో మీరు చెప్పినట్టు ఫుడ్ ఒకటి ఇంపార్టెంట్ కాజ్, ఎన్విరాన్మెంట్ ఒక ఇంపార్టెంట్ కాజ్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అది కాకుండా ఇతర అదర్ కాజెస్, మన కొన్నిసార్లు మన వర్క్ కూడా రిలేటెడ్ దానికి ఉండొచ్చు అండి. సో ఈ మల్టీ ఫ్యాక్టర్లో మన చేతిలో ఉంది ఏంటి? మన ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయలేము. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మనం సాధ్యమంతా బెటర్ చేసుకోవచ్చు, అంతేకాని ఓవరాల్ ఎన్విరాన్మెంట్ని మనం చేంజ్ చేయలేము.
మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఈ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయండి ఖచ్చితంగా. ఈ రెండింటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒక మనిషి పుట్టాక వితౌట్ ఎనీ కాజెస్ ఊరికనే వాళ్ళు పుట్టినందుకు వాళ్ళ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. 1,00,000లో ఒక అప్రాక్సిమేట్గా 2 ఆ రిస్క్ ఉంటుంది. కానీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల, మన ఆహారం చేంజెస్ వల్ల, మన పద్ధతుల వల్ల, ఇతర అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా అయిపోతుంది. సో గత 20-30 ఏళ్లలో అంతకుముందు కన్నా ఎప్పుడు క్యాన్సర్ వచ్చే ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. అంటే క్యాన్సర్ నెంబర్ ఆఫ్ పేషెంట్ 100 మందిలో ఇంతకుముందు సపోజ్ 10 మందికి వచ్చేది, ఇప్పుడు 20-30 మందికి అయింది. అదే రాబోయే కాలంలో ఇది దాదాపు అంటే మిడ్ హెచ్డిఐ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి కంట్రీస్లో దాదాపు అందాజగా ఒక 80% దాకా ఎక్కువ కేసెస్ చూడబోతున్నాం. ఎందువల్ల అంటే మన లైఫ్ స్టైల్, ఫస్ట్ ఇస్ మన ఆహారం, లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. సెకండ్ మన హ్యాబిట్స్ అండి. ఈ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో మనం రకరకాల అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ తోడ్పడతాయి. అంటే మన బాడీ మెటబాలిజం అనేది చేంజ్ అయిపోతుంది. రైట్. అంటే డాక్టర్ గారు, క్యాన్సర్స్ అంటే రకరకాలు ఉంటుంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి? ఏది ఎక్కువగా ప్రమాదకరంగా ఉంటుంది? ప్రజెంట్ ఏ క్యాన్సర్ అంటే ఏ పార్ట్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందంటారు? హిస్టోపథలాజికల్గా డిఫరెన్షియేట్ చేయాలంటే జనరలీ లింఫోమాస్, కార్సినోమాస్ అండ్ సార్కోమాస్ 3 రకాల క్యాన్సర్స్ అండి. ఈ 3 మెయిన్ వెరైటీస్. అది కాకుండా ఆర్గన్ సిస్టమ్ అంటే ఒక్కొక్క ఆర్గన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసి రఫ్లీ ఆర్గన్ సిస్టమ్ వైజ్ డిఫరెన్షియేట్ చేసుకుంటే హెడ్ నెక్ క్యాన్సర్స్ ఒక గ్రూప్ ఆఫ్ క్యాన్సర్ ఒకలాగా బిహేవ్ చేస్తాయి. అంతే జిఐ క్యాన్సర్ అంటే కడుపుకి సంబంధించిన క్యాన్సర్స్, అంతే గైనకలాజికల్ రిలేటెడ్ అంటే గర్భసంచి, ఓవరీ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్, సర్వైక్ ఇవి ఒక రకంగా బిహేవ్ చేస్తాయి. సాఫ్ట్ టిష్యూ మస్కులర్ ఇవన్నీ డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్ కింద తీసుకున్నాం. బట్ మెయిన్లీ 3 గ్రూప్స్ అండి: కార్సినోమా, సార్కోమా, లింఫోమా. ఒకటి చర్మం రిలేటెడ్, రఫ్గా చెప్పాలంటే జస్ట్ కామన్ మ్యాన్ టర్మ్కి చర్మం సంబంధిత రిలేటెడ్, మ్యూకోజల్ సర్ఫేస్ అండ్ ఎపిథీలియల్. లింఫోమాస్ అంటే రక్తానికి సంబంధించిన బ్లడ్ క్యాన్సర్స్ అంటాం ఆ టైప్. సార్కోమాస్ అంటే మజిల్స్ అండ్ సాఫ్ట్ టిష్యూ, వీటికి సంబంధించిన క్యాన్సర్స్. సో అన్నిటికి రిస్క్ ఫ్యాక్టర్స్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్లీ ఆల్ ఆర్ మల్టీ మోడల్ కాజేషన్స్. కొన్ని రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్తో అసోసియేటెడ్ ఉంటాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్నిటికి, నాట్ అన్నిటికి అని చెప్పని కొన్నిటికి. ఓకే. అంటే సార్, మేల్స్ ఎక్కువ ఏ క్యాన్సర్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? ఫీమేల్స్ పర్టికులర్గా ఏ కైండ్ ఆఫ్ క్యాన్సర్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? మనం ఇండియాలో తీసుకుంటే కనుకండి, మేల్స్లో అన్నిటికన్నా ఇండియాలో మోస్ట్ కామన్ అనేది హెడ్ నెక్ క్యాన్సర్స్. హెడ్ నెక్ క్యాన్సర్స్ అనగా తల మరియు మెడ భాగంలో వచ్చాయి. దానిలో స్పెసిఫిక్గా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. ఓరల్ క్యావిటీ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్, నాలుక, దౌడ, బుగ్గల్ క్యాన్సర్ వీటల్. ఎందుకంటే మనం ఈ పొగాకు రిలేటెడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే తంబాకు, గుట్కా, ఖైని, బీడి, రకరకాల ఆల్కహాల్, మద్యం ఇవన్నిటికి రిలేటెడ్ కాబట్టి ఇది ఎక్కువగా వస్తుంది. సెకండ్ ఇస్ లంగ్ రిలేటెడ్ అండ్ స్మోకింగ్ రిలేటెడ్, దానివల్ల ఇంకా ఎన్విరాన్మెంటల్ కాజెస్ వల్ల. ఆడవాళ్ళల్లో అయితే రొమ్ము క్యాన్సర్లు, సర్విక్స్ అండ్ యూట్రైన్ అంటే గర్భసంచి ప్లస్ గర్భసంచి ముఖద్వార ప్రవేశ క్యాన్సర్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే సార్, సహజంగా మనం గుర్తించగలుగుతూ ఉంటారా క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన పేషెంట్? ఎందుకంటే ఒక పేషెంట్ ఎవరైనా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు లేదా టెస్ట్లకు వెళ్ళినప్పటికీ అప్పటికే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉందనో లేదా థర్డ్ స్టేజ్లో ఉందనో ఈ టైప్ ఆఫ్ పర్టికులర్ న్యూస్ ఎక్కువగా మనం వింటూ ఉంటాం. బిఫోర్గా గుర్తించడం సాధ్యమవుతుందా? మనిషి తనకు తానుగా గుర్తించగలడా? మనిషి తనకి తాను గుర్తించగలటం అవునండి. ఖచ్చితంగా మన బాడీలో ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది. మన బాడీ మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. అంటే ఏదో ఇబ్బంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నోటి క్యాన్సర్ తీసుకోండి. జనరల్గా నోటి పూత అల్సర్తో వస్తారు వాళ్ళు. అల్సర్ అనేది ఒక 4-5 రోజుల్లో జనరల్గా తగ్గిపోవాలి మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు. కానీ అది తగ్గట్లేదు, రోజుకి తిన్నప్పుడల్లా పెయిన్, మంటలు వేస్తుంది అంటే ఖచ్చితంగా. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని ఏదో ట్యాబ్లెట్ వేసేసుకొని అప్పటి వరకు సార్ట్అవుట్ చేసుకుంటాం. అంతే రొమ్ము క్యాన్సర్ ఒక గడ్డలాగా ఏర్పడుతుంది రొమ్ములో. అది పెరగడమో నొప్పి చేయడమో చేస్తుంది. సర్లే చూయించుకుందాం, లేదు కొంతమంది మొహమాటం, వెళ్ళాలా వద్దా అనే భయానికి, కడుపులో మనకి అజీర్ణం కానీ, సరిగ్గా వెయిట్ లాస్ కావటం కానీ, ఇదొక సిమ్టమ్. అంటే ఏదో ఒక రూపంలో అది మనకి చెప్తుందండి మన బాడీ అనేది. మనం దాన్ని నిర్లక్ష్యం చేసి కొంతమంది మీరు చెప్పినట్టు రేర్గా కొంతమందికి ఏవి సిమ్టమ్స్ తెలియకుండానే సమ్టైమ్స్ దే ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ వెరీ లాస్ట్ స్టేజెస్. అది కొంతమందిలో ఉంటుంది. వీ కెనాట్ సే దట్ ఎగ్జాక్ట్లీ ఈ పేషెంట్. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలామందికి ఒక దాదాపు 70-80% మందికి ఏదో ఒక రకమైన సిమ్టమ్ ఉంటుంది. ఆ సిమ్టమ్ని మన బాడీ ఇది నాకు నార్మల్ కాదు, ఇదేదో అబ్నార్మల్గా ఉందని మనం గుర్తించుకోవాలి.
అదొకటి. మన బిజీ లైఫ్లో ఖచ్చితంగా రేపు ఈ నెల కాదులే వచ్చే నెల చూపించుకుందాం, లేకపోతే ఒక వారం తర్వాత చూపించుకుందాం అనేది ఎప్పుడు పోస్ట్పోన్. మిమ్మల్ని అట్లే ఈవెన్ ఫర్ నా మై సెల్ఫ్ నాకు ఏమైనా చిన్న ప్రాబ్లం ఇవాళ కాదులే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చూపించుకుందాం. ఎందుకంటే ఈ మన షెడ్యూల్లో మనకి మనం ఇచ్చే ప్రయారిటీ అనేది తగ్గిపోయింది. సో మనం మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో అది కోల్పోతాం. ఆ డిలే వల్ల ఏంటంటే డయాగ్నోస్టిక్ డిలే అవుతుంది. హాస్పిటల్ వెళ్ళగానే డే 1 ఎమ్మటే దాన్ని గుర్తుపట్టడానికి కొంచెం కష్టం. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక స్టెప్ వైజ్ టెస్టింగ్ ఉంటుంది. సో దానివల్ల ఇట్ గెట్స్ డీలేడ్ అండి. ఓకే, దాదాపు 70-80% మన బాడీ మనకు చెప్తుంది. ఒక 10-20% మంది జనరల్ ఇట్ ఈస్ రేర్, మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే డాక్టర్, అంటే క్యాన్సర్ కేసెస్ అనేది ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-20 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఆ ట్రీట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించి కొంత వివరాలు ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలం ఎక్కువగా పెరుగుతుందా? గతంలో అంతగా లేకుండా ఈ మధ్యకాలంలో పెరగడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఈ మధ్యకాలం మీరు చెప్పినట్టు తెలుస్తుంది అంటే మనకి వినిపిస్తుంది, కనిపిస్తుంది. అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, ఫోన్, మీడియా, టీవీ, వీటి వల్ల అవేర్నెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, రోడ్డు పైన మనం హోల్డింగ్స్ చూసినా రకరకాలుగా మనకి ఆ అవేర్నెస్ అనేది పెరిగిపోతుంది. ప్లస్ డయాగ్నోస్టిక్ డిటెక్షన్ అనేది తొందరగా, అంటే ఇంతకుముందు డయాగ్నోస్ చేయాలంటే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, టైం పట్టేది. ఇప్పుడు మనకి ఆ యాక్సెసిబిలిటీ అనేది ఈజీ కాదు. సిటీస్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానీ పెరిగిపోయాయి. సో డిటెక్షన్ రేట్ ఎక్కువైపోయింది. మీరు చెప్పినట్టు ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువైపోయింది. అంటే నంబర్ ఆఫ్ కొత్త కేసులు కూడా ఎక్కువైపోయాయి. ఎందుకు అంటే ఈ గత 30 సంవత్సరాల్లో ద రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానివ్వండి, మన ఆహారం మార్పు చేర్పులు కానీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, మనం ఇంతకుముందు ఫిజికల్ ఎగ్జర్షన్ యాక్టివిటీ ఉండేది, ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇంతకుముందు ఇండియాలో లాస్ట్ 20-30 ఇయర్స్ బ్యాక్, జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ అనేది తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎందుకు ఎక్కువైపోయింది? మన కార్లు, అంటే మన కార్స్, బైక్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. మనం చిన్న పనికి కూడా కార్, బైక్ అనేది తీస్తున్నాం. సో ఇన్ ద సేమ్ వే మన లైఫ్ స్టైల్ అనేది మనకు తెలియకుండానే ఈ వర్క్ స్ట్రెస్లో చేంజ్ అయిపోతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతుంది, తినే టైమింగ్స్ మారిపోతున్నాయి, టైప్ ఆఫ్ ఫుడ్ మనం ఇంటేక్ ఇస్ చేంజింగ్. సో దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ర్యాపిడ్లీ చేంజింగ్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఏదో ఒక రూపంలో ఐదర్ బీపీ, కార్డియాక్ డిజీజ్, క్యాన్సర్, ఇవన్నీ రకరకాల ప్రెజెంటేషన్స్ అండి, రకరకాల రోగాలు. సో ఇవన్నీ మోస్ట్లీ ఆర్ రిలేటెడ్ టు అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, హ్యాబిట్స్ కూడా. డాక్టర్ గారు, అంటే ప్రపంచ దేశాలతో మనం కంపేర్ చేసినప్పటికీ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ శాతం ఏ కంట్రీలో ఎక్కువగా ఉంటారు? ఇండియా ఏ పొజిషన్లో ఉంది? పొజిషన్ వైజ్ అనుకుంటే మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ తీసుకుంటే ఎక్కువ మన దేశంలో ఎక్కువగానే ఉంటాయి. ఓకే, బట్ ర్యాంకింగ్ అనేది ఇవ్వలేం. బట్ ఓన్లీ థింగ్ ఇన్సిడెన్స్, అంటే ఈ కంట్రీలో ఈ రకమైన క్యాన్సర్లో ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆఫ్టర్ చైనా అండ్ అవర్ నేబర్స్. వీఆర్ లీడింగ్ ఇన్ హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, నోటికి సంబంధిత క్యాన్సర్లో మనం లీడింగ్ ఉన్నాం. ఓకే, సో అది బికాస్ మనం ఆ రిలేటెడ్ పదార్థాలు వాడతాం కాబట్టి మన దగ్గర పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి ఎస్ వీఆర్ లీడింగ్ ఇన్ దోస్ క్యాన్సర్స్. రాబోయే 40 అంటే బై 2040 మనకు అంచనా ఏంటంటే ఇండియాలో దాదాపు ఒక 60% వరకు ఈ క్యాన్సర్, దాదాపు రఫ్గా ఐఎమ్ గివింగ్ ఏ రఫ్ ఫిగర్, అరౌండ్ 60% కొత్త కేసెస్ వస్తాయి. అంటే రీజన్ ఏంటి సార్? రీజన్ రీజన్ ఏంటి అంటే దట్స్ వాట్, అదే ఇప్పుడు మనం వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్, అంటే మనల్ని మనం అడగాలి, ఎందుకు ఇండియాకి, ఈ మన దేశానికి, మన చుట్టుపక్కల ఉన్న దేశానికి ఎందుకు ఇది పడుతుంది, ఏంటి, మనం ఏం మార్చుకోవచ్చు, వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు చేంజ్. ఎన్విరాన్మెంట్, నేను చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ వీ కెనాట్ చేంజ్, బట్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, ఇవనేది మన హ్యాబిట్స్. అవి కాకుండా ఆల్కహాల్, సిగరెట్స్, ఇవి చాలా కామన్ అయిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు ఆల్కహాల్ అనేది ఎక్కడో, సిగరెట్ షాప్ అనేది ఎక్కడో, ఇప్పుడు ఇట్ ఈస్ నెక్స్ట్ టు ద స్కూల్స్ అండ్ కాలేజెస్, నెక్స్ట్ టు ద హాస్పిటల్. యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ఈజీ అయిపోయింది. ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వస్తుంది. అంటే పిల్లలు కూడా తెచ్చుకొని వాడవచ్చు, ఎవరికి తెలియదు. బికాజ్ ఆఫ్ బిజీ లైఫ్ స్టైల్ పేరెంట్స్ కూడా పట్టించుకోలేని పరిస్థితులు అయిపోయారు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ పట్టించుకోవట్లేదని కానీ, వాళ్ళు పట్టించుకోవాలన్నా బికాజ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు మానిటర్ కిడ్స్. ఓకే, సో స్మోకింగ్ అని చెప్పను, రకరకాల హ్యాబిట్స్ అనేవి ఎట్ అన్ ఎర్లీ ఏజ్, స్టార్టింగ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్, వెరీ ఎర్లీ, స్కూల్, కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆబ్వియస్గా ఇవన్నీ మన బాడీకి కావాల్సినవి కావు. ఆ డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోతుంటే
మన దేవుడిచ్చిన వరం ఏంటంటే మన బాడీ మనల్ని మనం రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఓకే. కానీ అది ఎంతవరకు? ఒక స్టేజ్ వరకు. ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత అంతే, ఇట్ హ్యాస్ టు సఫర్. మన కార్ అనుకోండి, మనం ఒక లిమిట్ వరకు నడిపినప్పుడు అది బాగా స్పీడ్ అయినా దాని కిలోమీటర్స్ రేంజ్ అయినా బాగుంటుంది, రెగ్యులర్ సర్వీసింగ్ చేస్తున్నప్పుడు బాగుంటుంది. అది మిస్ అయినప్పుడు ఆబ్వియస్గా ట్రబుల్ ఇస్తుంది. ఇది హ్యూమన్ ఈజ్ లైక్ అ మెషిన్, అలానే అనుకోండి దాన్ని కూడా. ఓకే. అంటే సార్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేసే మెడిసిన్ ఇంకా అందుబాటులో లేదు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పుడు అందుతోందంతా కూడా తీవ్రతను తగ్గించే మెడిసిన్ వరకే ఉంది, క్యూర్ చేయడానికి ఇంకా లేదు అని మనకి చూస్తూ ఉంటాం. అయితే కొన్ని పర్టికులర్ వార్తలు మనం చూస్తూ ఉంటే రష్యా లాంటి దేశాల్లో కంప్లీట్గా క్యూర్ అయ్యే మెడిసిన్ కూడా ఉంది, అది ఇంకా బయటకు రావట్లేదు. ఇటువంటి వార్తలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు, నిజమే అంటారా? మీరు చెప్పినట్టు క్యూర్ అయ్యే మెడిసిన్ అని లేదా, అట్లా అనకూడదు. కానీ మళ్ళీ రాకుండా ఉండే మెడిసిన్ అనేది ఇంకా కనిపెట్టలేదండి. క్యాన్సర్ క్యూర్ అవుతుంది. వాట్ వీఆర్ డూయింగ్ ప్రజెంట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే క్యాన్సర్ మనకు కనిపించేటట్టు మొత్తంగా తీసేస్తాం. సర్జరీ ద్వారా కానివ్వండి, రేడియేషన్, కీమో ద్వారా వేరియస్ స్టేజెస్లో దాని క్యూర్ రేట్స్ అంటే దాన్ని మొత్తంగా తీసేస్తున్నాం. కానీ అది మళ్ళీ వస్తుంది. ఆ మళ్ళీ ఎలా పుట్టుకొస్తుంది అనే కాన్సెప్టే మనకి కారణాలు తెలుసు, ఎలా వస్తుంది మెకానిజం తెలుసు, కానీ దాన్ని ఎలా ఆపాలనేది మనం ఇంకా వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. మీరు చెప్పినట్టు ఆ మధ్య రష్యాలో కూడా ఏదో వచ్చింది. ఇవన్నీ దెర్ ఆర్ సమ్ ఫేక్ న్యూసెస్, సమ్ ఆర్ ట్రయల్ డ్రగ్స్ అంటే అది ఇంకా పరీక్షలో ఉన్నాయి. ఖచ్చితంగా దాని రిజల్ట్ 100% రిజల్ట్ అనేది లేదు. సో అవి ఇంకా ట్రయల్లో, అందుకనే ట్రయల్లో ఉన్నాయి, ఇంకా ఖచ్చితంగా రిలీజ్ కాలేదు. అవి ఎంతవరకు ఎఫెక్టివ్ అనేది మనం తెలుసుకోవాలి. సో జనరల్గా ఏదైనా ఒక మందు వచ్చినప్పుడు జనరల్గా దాని పాపులారిటీ అనేది అలానే అంటే మోర్ ఆఫ్ సోషల్ మీడియా హైప్ రాదర్ దెన్ ద రియాలిటీ అని చెప్పుకోవచ్చు. దాని బెనిఫిట్స్ అంటే దానికి 100% క్యూర్ అయిపోతుంది, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం సార్ 100 మందికి ఇచ్చినప్పుడు 100 మందిలో ఎంతమంది దాన్ని తీసుకోగలుగుతారు, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు టేక్ దట్ ఇంజెక్షన్ ఆర్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి. ఓకే సార్. అంటే సహజంగా క్యాన్సర్ పేషెంట్ అనగానే ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటూనే చాలామంది కొంత నాటు వైద్యం అనొచ్చో లేదంటే ఆయుర్వేదిక్ అనొచ్చో, కొంచెం షిమోగో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మందులు కూడా వాడుతూ ఉంటారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందంటారు? 2 మెడిసిన్స్ ఎట్ ఎ టైం వాడచ్చా? సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే చాలామంది అఫెండ్ అవుతారు, బట్ ఐ డోంట్ మైండ్. ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదం ఆ కాన్సెప్ట్ కాకుండా ఏంటంటే ఆయుర్వేదం మంచిదండి, కానీ ఎవరికి తెలుసు ఆయుర్వేదం కరెక్ట్గా? ఎవరికి తెలిసిన వాళ్ళకు మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఆయుర్వేదం పుట్టి మనం మర్చిపోయాం, అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ ఆయుర్వేదం పేరు చెప్పుకొని ఆ రకరకాల మన దేశంలో ఉన్న ఒరిజినల్ వైద్యాల పేర్లు చెప్పుకొని చాలామంది మోసపరుస్తున్నారు. మీరు చెప్పినట్టు షిమోగా వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు అంటే ఇది ఒక రిలీజియస్ ఆస్పెక్ట్, అది కాదండి. నా దగ్గరకు కనీసం ఒక 1/2 డజన్ మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ రోగం ముదిరిన తర్వాత మళ్ళీ వచ్చారు. సో శస్త్రచికిత్స ఖచ్చితంగా కొన్ని కావాల్సిన దగ్గర దాన్ని ఏ మెడిసిన్ రిప్లేస్ చేయలేదండి, అంతే. రిపేర్ పార్ట్ పాడైపోయింది, దాన్ని తీసి కొత్తది పెట్టాలి అంతే, ఇంకా దానికి వేరే మార్పు చేర్పలేదు. మెడిసిన్స్ అంటారా, కీమోథెరపీ మెడిసిన్స్ ఇప్పుడు మనం వాడే విన్క్రిస్టిన్, బ్లాస్టిన్ అని ఉంటాయండి, అవి కూడా చెట్ల నుంచే తీస్తారు. ఓకే, దేర్ ఇస్ నో, అంటే కొన్ని ఆర్టిఫిషియల్ తయారు, కొన్ని చెట్ల నుంచి తీస్తారు. కానీ దిస్ అ ప్రూవెన్ పాత్, అంటే ఈ పాత్ అనేది 10 మంది నడిచి ఇది బాగుంది, గట్టిగా ఉంది, దీని మీద మనం నడిస్తే పర్లేదు, కనీసం మనం చేరుతాం మన మార్గానికనే మనకి ఎవిడెన్స్ ఉంది. ఇవాల్టి సిచ్యువేషన్లో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ఒక మందుని ఒక ప్రయోగం చేసి చూశాక తర్వాత పేషెంట్స్లో వాడాక 100 మందిలో 80% మంది మంచిగా అయింది అన్నప్పుడు మనం ఇవ్వటంలో తప్పేం లేదండి. 10-20% మంది మన చేతులు లేదు, వీ కెనాట్ బెట్ అగైన్స్ ద నేచర్. సో అది ఈ షిమోగా, ఈ ఆయుర్వేదం తెలియకుండా వైద్యం చాలామంది ఏం చేస్తారంటే మీరు చెప్పిన ఇంగ్లీష్ మందులే వీటిల్లో పొడిలాగా మార్చి కలిపి, ఇప్పుడు చెప్తాను మామూలు గుళికలు ఇస్తారు ఫీవర్ తగ్గడానికి, దానిలో ఏం చేస్తారంటే పారాసిటమాల్ ఒక ఆకుతో వాటి కలిపి క్రష్ చేసి వాడు, మీకు తెలుస్తుందా తెలియదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఖచ్చితంగా అందరు అలా చేస్తారని చెప్పను. సో ఈ ఆయుర్వేదం అనేది ఎవరికి తెలుసు అనేది దెర్ ఇస్ ఒక అది లేదు, ఒక ప్రాపర్ ఈ మనిషికి తెలుసు, ఈ పలానా స్కూల్లో ఈ టీచర్ బాగా చెప్తారు. సో ఆ ఆయుర్వేదాన్ని అడ్డం పెట్టుకొని ఒక మంచి ఉంటే 10 మంది వాళ్ళ చుట్టూ చేరి దాన్ని ఒక బిజినెస్ లాగా మార్చి ఒక రిలీజియస్
అనుకోవచ్చు, ఒక మూఢనమ్మకం లాగా మార్చి పేషెంట్స్ని చెప్పాలంటే వాళ్ళని అంటే శస్త్రచికిత్సతో భయపడే వాళ్ళని ఇది ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనే ఒక లికరేటివ్ ఆప్షన్, అంటే అయ్యో ఆపరేషన్ లేకుండా అయిపోద్ది అనే ఒక మభ్యపరచడం అంటానండి. అంతమించి ఏమన్నా అంటే చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇట్స్ అంటిల్ అన్లెస్ ప్రూవెన్. మీకు వస్తే అదే వాళ్ళని నాకు ఒకటే క్వశ్చన్ అడగండి, మీకు గనుక వస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చే మందు మీరు తినగలరా? ఓకే, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు తినగలరు, మీ నయం అయిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి. రైట్. డాక్టర్ గారు, ఫైనల్గా ఒక క్యాన్సర్ పేషెంట్, ఎవరైతే క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన పేషెంట్ ఉంటాడో తన మైండ్ సెట్ ఏ రకంగా ఉండాలి? ఒక పాజిటివ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు అది ట్రీట్మెంట్కి ఎంతవరకు తను ఎర్లీగా క్యూర్ చేసుకోవడానికి ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? మీరు చెప్పిన ఈ పాజిటివ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం లైఫ్లో ఏది అచీవ్ చేయాలన్నా, మనం ఏది చేయాలన్నా మన బ్రెయిన్ అనేది మన బాడీని కంట్రోల్ చేస్తుంది. ఎవరికైతే ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళ ఆ నయమయ్యే బాడీలో గుడ్ హార్మోన్స్ అంటాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కామన్ పర్సన్ ఆ మంచి గుడ్ హార్మోన్స్ ఆర్ ఎట్ రైజ్, మన స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి, మన బాడీ రికవర్ ఫాస్ట్గా అవుతుంది, మెడిసిన్ మనకి ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈజీగా రికవర్ అవుతాయి. సో ఆబ్వియస్లీ మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు చెప్పినప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఖచ్చితంగా వాళ్ళలో స్ట్రెస్ ఉంటుందండి. నాకు తగ్గుతుందో లేదో, నయం అవుతుందో లేదో, వాళ్ళ కేర్ టేకర్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈక్వల్ స్ట్రెస్ ఉంటుంది. అవన్నీ ఆన్సర్ చేయటం అనేది మనకు ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్. ఈ మధ్య వీఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో కూడా ఎలా ఫైట్ చేయాలని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్స్ హూ హ్యావ్ అ వెరీ గుడ్ పాజిటివ్ mental strong build, they recover faster, they have a very good quality of life, వాళ్ళ తర్వాత కూడా చాలా బాగుంటారు. సో 100% mental health is very much important, especially in chronic diseases like cancer. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నిజంగా చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మనం దాన్ని బయటకు రావాలి, ఇవన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ కూడా అర్థమయ్యేలా చాలా క్లియర్గా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు 10 TV.